నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన చేశారు. నిన్నేదో రేపు గుంటూరు జిల్లా వస్తున్నారంటే అంటే నేనేదో పాపం ఈ జరిగినటువంటి ఈ వర్షాలకి నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరిశీలించడానికో పరామర్శించడానికో వస్తాను అనుకున్నాను నిన్న. ఎందుకంటే ఇదివరలా అంటే ముఖ్యమంత్రిగా స్థానంగా ఉన్నప్పుడు పాపం ముఖ్యమంత్రిగా ఆ జిల్లా వెళ్తున్నారు ఈ జిల్లా వెళ్తున్నారని చెప్పేవాళ్ళు. కానీ ఆయన ఉండేది గుంటూరు జిల్లానే చెప్పారు కదా అంతకుముందు కూడా, గుంటూరు జిల్లానే. మరి గుంటూరు జిల్లాలోనే ఉంటూ మరి మర్చిపోయినా ముఖ్యమంత్రి అనుకుని ఉంటారు పాపం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటన రాస్తే నేను ఆ పనిలో ఉన్నారు కదా, పాపం పంట పొలాలన్నీ పరిశీలించి రైతుల పక్షాన మాట్లాడటానికి వస్తున్నాడేమో అనుకున్నాను. వాస్తవంగా కట్ చేసి చూస్తే గుంటూరు జిల్లా జైలు దగ్గర గెలిచాడు. ఏడవపోద్దు పాపం అలవాటు లాగుతూ ఉన్నట్టుంది. ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలన్నీ అది ఇంకో రాష్ట్రం అయిపోయింది కదా, ఆ రాష్ట్రం వెళ్తానికి ఇబ్బంది పడి పాపం ఇక్కడికి వచ్చాను అనుకుంటాను. ఇప్పుడు పరామర్శించడానికి వచ్చానంట. ఏమి స్వతంత్ర పోరాటం చేసి లోపలుంటే ఆయన పరామర్శించడానికి వచ్చాడినా? అతను ఏ ప్రజల పక్షాన ప్రజలకి ఉన్నటువంటి ఏదైనా సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడితే ఏమన్నా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టారా పరామర్శించడానికి? ఎందుకు పరామర్శ? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. అదేమంటే ఇక్కడికి వచ్చి చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక దళిత ఎంపీ అని దీర్ఘాలు తీస్తున్నాడు. ఎంపీలో దళిత ఏంటి? రిజర్వేషన్ కింద కొన్ని ఉంటాయి. ఆ రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాని సంవత్సరాలు నిలబడతారు. ఎంపీనే కదా గెలిచిన తర్వాత. పార్లమెంట్లో ఉన్నటువంటి అదర్ ఎంపీలు ఎలా ఉన్నావు, ఈయన కూడా అంతే. ఈయనకైనా తక్కువ రిజర్వేషన్లో గెలిచాడు కదా, దళితులకు ఏమన్నా తక్కువగా ఉన్నాయి? అక్కడ ఏమన్నా చిన్న చూపు ఏమన్నా ఉందా? లేకపోతే వీళ్ళని పక్కన కూర్చోబెడతారా? బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పైపచ్చు కూటమి సభ్యుల్ని ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలేంటి? ఎంత పెద్ద ఎత్తున విజయవాడ నగరానికి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి అన్ని డ్రైన్ల నుంచి పొంగి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కనపడలేదు నీకు? ఎస్, కనపడలేదు వాస్తవం. ఎందుకంటే వెళ్ళి చూడలేదు కదా. 2 సార్లు 2 రిహార్సల్ చేశాడు పాపం. ఒకసారి పోయాడు, ఏదో కాస్త మోకాళ్ళలో నీళ్ళలో దిగాడు, నేనేదో రిటైన్ వాళ్ళు కట్టేశాను అనేది గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ పాపం ఉన్నటువంటి లేడీస్ ఏదో ఎదురు తిరిగితే పారిపోయి వచ్చాడు. మళ్ళా ఇంకోసారి పోయాడు ఇంకో ప్రాంతంలో, అక్కడ ఎట్లాగ తిరిగితే వెనక్కి వచ్చాడు. ఢిల్లీ ఎక్కడి నుంచి లండన్ వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు. పాపం అది ఆగింది. అది ఆగితే ఆయన ఇక్కడ ఉన్నాడా పని? బెంగళూరు పోయాడు, ఇవాళ వచ్చాడు మళ్ళా. అంటే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు లక్షణం ఉందా ఆయనలో అంటే లేదు అని చెప్పడానికి వాడు జరుగుతున్నటువంటి పరిణామాలే. 3 నెలల క్రితం దాకా నువ్వు ముఖ్యమంత్రికి రాష్ట్రానికి నేనేదో విపరీతమైనటువంటి సంస్కరణ చేసేసాను ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అట్టడుగునున్నటువంటి వర్గమే లేదు, అందరినీ పైకి తెచ్చేశాను, విపరీతంగా నెలకి 1000 ఇచ్చేసి ఆ ఓడని చెప్పి ఈ ఓడని చెప్పేసి అందరినీ కూడా లక్షాధికారులను చేసేసాను అని చెప్పుకున్నటువంటి నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? వర్షాల వల్ల ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలకి నువ్వు ఎక్కడికన్నా పోయి పరామర్శించావా? లేదు. ఏ ఒక్క నియోజకవర్గం కైనా ఇదే దృష్టితో గుంటూరు జిల్లాలో ఉన్నావు కదా,
నీ పక్కన ఉన్నటువంటి తాడేపల్లి మండలం కానీ పక్కన ఉన్నటువంటి పెదకాకాని మండలం కానీ అన్నీ కూడా విపరీతంగా దెబ్బతిన్నాయి. ఒక్క అడుగేసావా? ఒక రైతు పొలం దగ్గరికి గట్టు మీదకి వెళ్ళి నుంచి నువ్వు చూసి ఏమన్నా ప్రభుత్వానికి సజెషన్ ఇచ్చావా? ఏమన్నా ఏమీ లేదే. ఈ రోజుకి కూడా నువ్వు రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు నీకు. రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో తెలియదు నీకు. మాట్లాడితే కావాల్సింది మళ్ళా రాజకీయం. అదేమంటే చెప్తాడు 60 మంది చచ్చిపోయారు. ఎంతసేపు ఉన్న సావులు తప్పితే నీ నోటి నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట వచ్చిందా? సావు వార్తలు తప్పితే ఈ రోజున బాగుందని చెప్పేసి ఒక మంచి వార్త నీ పేపర్లో ఏమన్నా రాసావా? సావు విషయం గురించి తప్పితే ఏ రోజైనా నీ టీవీలో ఇక్కడ బాగుంది ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి ఏ రోజైనా టెలికాస్ట్ చేసావా? ఎందుకని టీవీలు పెట్టుకుంది? ఒక గ్రూప్ వేసుకోవడం, బయలుదేరటం, కేకలేపించటం, వాళ్ళకి ఏదో డైవర్ట్ చేయాలంట. ఏదో డైవర్ట్ చేయడానికి ఈ దళిత ఎంపీ గారిని అరెస్ట్ చేసా ఉన్నావు. ఈయన పెద్ద స్వతంత్ర సమర యోధుడా? ఈయన అరెస్ట్ చేయగానే మొత్తం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలన్నీ వచ్చి ఈయన చూసే అంతటి వ్యక్తి అతనేమన్నా? అరే అతను ఒక దొంగ, సమాజానికి తెలుసు. అతను నుంచున్న ప్రాంతం బాపట్లలో మన అసలు ఎంపీ అని తెలుసో లేదా కానీ నువ్వు చెప్తేనే తెలిసింది ఇక్కడ అతను ఒక ఎంపీ అనే విషయం. అలాంటి వ్యక్తి కోసం వచ్చి నువ్వు ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఏదో డైవర్ట్ చేయడానికంట. ఈయన ఒక మహానాయకుడు, అరెస్ట్ చేసిన ఎంతకంటే పెద్ద మహానాయకుడు. ఆ మహానాయకుడు అరెస్ట్ చేయగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మానేసి ఈ 5 కోట్ల మంది కూడా అరే పాపం నందిగం సురేష్ అరెస్ట్ చేశారని చెప్పేసి జనమంతా కూడా అరెస్ట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి నువ్వన్నమాట మాట్లాడుతున్నా. అసలు మనుషువేనా నువ్వు? కూటమి నాయకులు అంటావు మీరు మనుషులేనా అని. అసలు నువ్వు మనిషివేనా? మనిషి లక్షణాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇవాళ చేయాల్సిందేంటి, నువ్వు మాట్లాడాల్సిందేంటి, వెళ్ళాల్సింది ఎక్కడికి నువ్వు? అదృష్టమో దురదృష్టమో నువ్వు లండన్ పోవాల్సిన 3వ తారీఖునే ఆగావు. ఒక జిల్లాకు పో. అరే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అకాల వర్షాలు, విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక ఊరు పో. ఆ రోజునంతే నెల్లూరులో ఒక ఆయన పెడితే ఉటాహంట పరిగెత్తావు. ఈ రోజు మళ్ళీ ఎక్కడికి వచ్చావు? పరామర్శించుకో. నీ పార్టీ వాళ్ళని కాబట్టి నువ్వు పరామర్శించుకో. కానీ నువ్వు ఒక ఎక్స్ సీఎం అనే విషయం మర్చిపోతున్నావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని జైలుకి వెళ్ళి పరామర్శించాలంటే ఆ వ్యక్తి ఎలాంటి ఉండాలి, ఏ రీజన్లో వెళ్ళి ఉండాలి, అవి కూడా తెలియనటువంటి నువ్వు ఇక్కడికి వచ్చేసి పరామర్శించడం కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నారా? ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? లేదా నువ్వే పెద్ద తెలివిగల్లాడివి అనుకుంటున్నావా? ఈరోజు కూడా పేపర్లో రాసుకో రాకపోతే ఏం మాట్లాడాలో తెలియదు నీకు. పట్టుకొచ్చావు, చేతి నిండా పేపర్లు పట్టుకొచ్చావు. ఎవరో మీడియా వాళ్ళు అనగానే ఆళ్ళ మీద చిందులు వేసావు. ఏ రాసుకొచ్చిన చదువు వద్దా, మీరు చదువుకుంటారని చెప్పేసి ఇచ్చావు. అది నీ జ్ఞానం. దానికి మళ్ళీ నువ్వు క్రిటిసైజ్ చేసి ఇవాళ 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్లో నువ్వు కూర్చుని ఆ ప్రజలందరినీ ఏ రకంగా రక్షించాలి, ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఎట్లా ఓదార్చాలి అని పనిచేశాడు. నువ్వు ఏ రోజునైనా నీ 5 సంవత్సరాల టైంలో ఒక్క రోజున నువ్వు ఆ పని చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏ రోజైనా సరే ఎక్కడైనా వరదలు వస్తే పోయావా? ఏ రోజైనా రైతాంగం నష్టపోయినప్పుడు రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పావా? ఇవాళ మనిషికి ఎప్పుడు కూడా మనోధైర్యం అవసరం. ఇవాళ ఉన్నాడంటే దానికి వేరే రకంగా మాట్లాడుతావు. దానికి ఏదో బుడమేరు వరదంతా కృష్ణాలోకి పోవాల్సిందని డైవర్ట్ చేశారంట. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. డ్రైన్ ఎప్పుడు కూడా డ్రైన్లోకి పోతుందిరా బాబు. డ్రైన్ ఎప్పుడు డ్రైన్లోకి పోతుంది. డ్రైన్ ఎప్పుడు కూడా బ్యారేజ్లోకి రాదు. అక్కడ ఉన్నదేంటది పట్టిసీమ నుంచి వచ్చే కాలువని ఆ కాలువలో కలిపితే ఆ నీళ్ళు వరకు వెళ్తాయి. కానీ డ్రైన్ ఎప్పుడు కూడా కొల్లేరు వైపు పోతుంది. మురుగులాగానే పోతుంది. మురుగప్పుడు పైకి రాదు, మురుగు కిందకే పోవాలి. ఆ విషయం కూడా తెలియకున్నటువంటి నువ్వు, ఆ విషయం తెలిసిన చెప్పేవాళ్ళు కూడా లేనటువంటి నీ పార్టీలో నువ్వు వచ్చి ఏదోదో మాట్లాడేసేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు కూర్చోబెట్టారు. నీ తెలివితేటలుంటో ప్రజలు గ్రహించారు. నీకున్నటువంటి సమర్థత ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడితే ఇవాళ నువ్వు వచ్చి మా వాళ్ళని అన్యాయంగా చేశారు, వీళ్ళని నిర్ణయంగా చేశారు. ఏమి నందిగం సురేష్ గారి పాత్ర లేదా? అదేమంటే తెలుగుదేశం ఆఫీసులో ధర్నా చేయడానికి పోతే నెట్టుకుంటే రాళ్ళు బండి అంట. అంతకంటే సిగ్గుమాలిన మాట ఇంకేమైనా ఉందా? యావత్ ప్రపంచం చూసింది కదా.
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మీ వాళ్ళు దాడి చేసి పగలగొట్టారా, లేకపోతే మీ వాళ్ళు అక్కడేదో నిరసన తెలియడానికి వెళ్తే నెట్టుకుంటే రాళ్ళు బండియా? సమాజం చూడలేదా? నువ్వు ఈరోజు కొత్త భాషను చెప్తావా? దానితో మళ్ళీ ఏదో పడవలు రాజకీయం అంటావు. కనిపిస్తున్నాయి కదా పడవలు, అక్కడికి వచ్చినటువంటి పడవలకి క్లియర్గా మీ పార్టీ రంగులు. నువ్వు కనుక ఏ రకంగా అయితే స్కూల్స్కి, ప్రభుత్వ కార్యాలయాలకు అన్నిటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట కూడా కనిపించిన చోటలో రంగేసావో, ఆ రకంగా వాళ్ళు కూడా నీటిలో ఉండే పడవలకు కూడా రంగులు వేశారు కదా. ఆ రంగులు కనిపిస్తున్నాయి కదా, కాదని ఎవరంటారు? దానికి సాక్ష్యం కావాలనా? మరి అంత పెద్ద పెద్ద బోట్లు ఏ రకంగా కొట్టుకొచ్చినాయి? లంగరేస్తే సముద్రంలోనే కదలదే. లంగరేస్తే సముద్రంలోని ఆటుపోట్లకే బోటు కదలదు బయటికి. అలాంటిది లంగరేస్తే మీరు బోటు ఎందుకు వస్తుంది? అది కావాలని మీరు చేసేది కాదు. అది తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని ఎవరికో పెడతావు. ఒకసారి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోరేది ఒకటే, మీరు ఇంత పెద్ద విపత్తులో కూడా మీ పార్టీ నుంచి ఒక్కడంటే ఒక్కడు కూడా ఏ ప్రాంతాన్ని పరిశీలించింది లేదు, ఎక్కడా కూడా వరద సహాయ చర్యలో పాల్గొన్నది లేదు, ఎక్కడా కూడా చిన్నపాటి సహాయ కార్యక్రమం కూడా చేసింది లేదు మీరు. అలాంటి మీరు వచ్చి ఈ రాష్ట్రం గురించి ఇంకా మాట్లాడితే తెయ్యాలి వేదాలు వచ్చినట్టు. ఇప్పటికైనా సరే మీరు రాజకీయ పార్టీలో కాదు, మీది రాజకీయ నాయకులు కాదు మీరు అనేది మీరు గ్రహించి ఇకనైనా సక్రమంగా ఉండని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాం. ఏం మాట్లాడితే చెప్తావేదో సూపర్ 6లు సూపర్ 7 గేలు చేస్తున్నాడు పెద్ద, దాని గురించి తెలిసిన వాళ్ళలాగా. సూపర్ 6లు సూపర్ 7ల గురించి నువ్వు గేలు చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వంలో సంస్కరణలు కానీ, ప్రభుత్వంలో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎలా చేయాలో కుటుంబ ప్రభుత్వానికి తెలుసు. నువ్వు వచ్చావు పోయావు, ఎంతసేపు నేను అది పంచాను ఇది పంచాను, జగన్ అన్న ఉంటే ఇది వచ్చేసేదని చెప్పటమే. నువ్వు నీకు తెలిసింది ఒకటే, సావులు డబ్బు, ఆ రెండు తప్పితే నీకేం తెలియదు నీకు. అందుకని గ్రహించారు కనుక నిన్ను ఎన్ని స్థానాలు ఇవ్వాలి అన్ని స్థానాలకి ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నువ్వు ఇట్లానే మీ నాయకుల్ని తప్పు చేసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళటం ఖాయం. వాళ్ళని పరామర్శించుకుంటూ ఈ 5 సంవత్సరాలు కూడా మీరు గడపాల్సింది తప్పితే అంతకమించి మీరు చేయగలిగింది ఏమీ లేదన్నది ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు జైళ్ళు చుట్టూతో తిరగాల్సిందే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు తప్పులన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతాయి ఖచ్చితంగా. మీకు డ్యూటీ పెట్టుకోండి, మీకు లెగవటం ఈరోజు ఈ జైలు, రేపు పొద్దున్న ఈ జైలు అని మీరు టైం టేబుల్ పెట్టుకోవటం అని చెప్తే మీకు అంతకమించి కానీ ప్రజల దగ్గర మీరు వచ్చేది లేదు, ప్రజల గురించి ఆలోచన చేసేది లేదు. మీరు ఈ రాష్ట్రం గురించి అంతకంటే మీరు చెయ్యలేరు కూడా. కానీ ఇప్పటికైనా మంచి జ్ఞానం మీకు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ, ఇకనైనా వైఎస్ఆర్ పార్టీలో ఆయన వెనక తిరుగుతున్నటువంటి 5-6 ఉన్నారు చూడండి, మీ అందరూ కూడా చెప్తున్నా, ఏదో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడితే మీ మాస్టర్కి ఏమీ రాదు. మాస్టర్కి ఏమి రాకపోతే పిల్లలకి ఏం నేర్పుతాడు? అలాంటి పరిస్థితి మీది. అందుకని మీరు కూడా ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత నోరు మూసుకుని కూర్చుంటే అంత మంచిదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న లీడర్లంతా కూడా చెప్తూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రేపటి నుంచి కూడా షెడ్యూల్ పెట్టుకోండి, త్వరగా పాపం లండన్ వెళ్ళి రండి. ఎందుకంటే ఇంకా జరగబోతాయి, ఖచ్చితంగా జరగబోతాయి. మీరు ఎందుకంటే త్వరగా వచ్చి మళ్ళీ జైలు దగ్గరికి వెళ్ళాలి. మీరు మీ సందర్శన జైలు మిమ్మల్ని వదిలిపెట్టదు, మీకు జైలుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం అది. కాబట్టి మీరిద్దరూ కూడా కలకాలం అలానే ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ, ప్రజలారా మీరు కూడా ఒకసారి తెలుసుకోండి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ అనేది రాజకీయ పార్టీనా, ఒక దొంగల సమూహం అని చెప్పేసి మీరు కూడా గుర్తెరిగి రానున్నటువంటి రోజుల్లో కూటమిని మీరు ఆదరించండి, కూటమికి అండగా ఉండండి. ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు గారు కానీ, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ ధ్యేయం ఈ రాష్ట్రాన్ని వీలైనంత తొందరలో నాశనం అయిపోయిందంతా రిగ్రెట్ చేసి రాజధాని దగ్గర మొదలు పెడితే వైజాగ్లో ఉన్నటువంటి ఫార్మా సిటీ వరకు కూడా అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకందరికి కూడా మంచి భవిష్యత్తు కల్పించాలి. ఇటు చూస్తే రైతులు ఇవాళ అల్లాడిపోతున్నారు. రైతులకి గిట్టుబాటు ధర రావడమే కాకుండా వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించి పంటలకి ఇవాళ పోతే పోయింది మళ్ళీ వేసుకుందామనే ఒక ధైర్యాన్ని కల్పించే తీసుకు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. కనుక మీరందరూ కూడా ఈ కూటమికి అండగా ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.